ప్రైజ్ ద లార్డ్. జ్ఞానులు చుక్క ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని బట్టి యేసును వెతకటానికి బహుదూరం నుంచి తూర్పు దేశం నుండి బయలుదేరినట్టుగా మనకు వాక్యంలో కనబడుతుంది. వారు వెతుక్కుంటూ వచ్చిన తర్వాత మరి హేరోదు దగ్గర నుంచి బెత్లెహేం చాలా దగ్గర, పట్టణం నుంచి చాలా దగ్గర. హేరోదుకు సంబంధించిన వారు ఎవరూ కూడా జ్ఞానులకు సహకరించట్లేదు. ఆ ఊరి వారికి కూడా ఎవరు వారికి సహకరించట్లేదు. వారికి ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితిలో వీరి ప్రయాణం ఎలాగుంటుంది అన్నటువంటి సందేహంలో, వీళ్ళు ఏమి చేయాలి అన్నటువంటి సందేహంలో వారికి చక్కని మార్గం కనపడినట్లుగా చూస్తున్నాం. ఈ సందర్భం చూసినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. మార్గం ఎవరు చూపించలేరు అన్నంత అటువంటి పరిస్థితులు తిరిగి వారికి ఏదైతే ప్రయాణానికి కారణమైన చుక్కుందో తిరిగి వారికి కనపడి వారిని ధైర్యపరిచినట్లు చూస్తున్నాం. అక్కడ ఎటువంటి చుక్క ఆకాశంలో వెలిసినప్పుడు మరి అందరికి కనపడుతుంది, కానీ వీరికి మాత్రమే కనపడి దారి చూపిస్తున్నట్లుగా మనం తెలుస్తున్నాం. అదే సందర్భంలో అక్కడ గొర్రెల కాపరులకు కూడా దూతల సమూహం వచ్చి సమాచారం తెలియపరచబడటం మనం చూస్తున్నాం. దేవుని యొక్క మహిమ దూతల మీద ఉండి మరి దేవుని యొక్క కార్యం అక్కడ నెరవేర్చబడుతుంది. అటువంటి సందర్భంలో దేవుని యొక్క మహిమ ఈ జ్ఞానులకు, అదే సందర్భంలో ఉన్న జ్ఞానులకు, పట్టణంలో ఉన్న జ్ఞానులకు దారి చూపిస్తుంది. ఖచ్చితంగా వారు వెళ్ళవలసిన మార్గం వెళ్ళి ఆ ఇంటి మీద మాత్రమే వెలిచి ఇదే ఇల్లు, ఇదే మార్గం అని చూపిస్తుంది. వాక్యంలో దావీదు చక్కగా రాసుకున్నాడు, జీవ మార్గం నీవు నాకు తెలియపరచదు. దేవుడు మనకు మార్గం చూపిస్తాడు. దారులన్నీ మూసుకుపోయి ఎవరు మనకి సహకరించట్లేదు, ఎవరు మనకి తోడు రావట్లేదు అన్నప్పుడు నీ దేవుడు నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ప్రయాణం మొదలేసిన తర్వాత చివరి దాకా నడిపించేది మన దేవుడు. ధైర్యం తెచ్చుకుందాం, ముందుకు సాగుదాం, దేవుని మహిమపరుద్దాం, ప్రార్థన చేస్తాం. మహాగరుడమైన యేసయ్య, నేను స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. జ్ఞానులను ప్రభాను పురికొల్పి నీ కార్యమును జరిగించుకున్నవాడివి, నీ మహా గొప్ప క్రియను జరిగించుకున్నవాడు. నేను అలానే మా మార్గంలో కూడా మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించేవాడు నీవే. మాకు ఆ ధైర్యం కలుగజేసినందుకు కృతజ్ఞతలు. నేను స్తుతించి గణపరుచుతూ ఎంతో సంతోషంగా మా మార్గంలో విజయం చూచే భాగ్యం అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.